బీఆర్ఎస్ హయాంలో రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇచ్చింది మిత్తికే సరిపోలేదన్నారు. రైతులను అప్పులపాలు చేశారని ఆయన విమర్శించారు. రైతు రుణమాఫీ కావచ్చు, 1,00,000 రూపాయలు అన్నాడు, 4 విడతలు అన్నాడు, మిత్తి కడతాను అన్నాడు. శివరాత్రికి రైతుల నెత్తి మీద అప్పు పెట్టిండు, చేతిలో సిప్ప పెట్టిండు. ఆయన పోయి ఫామ్ హౌస్లో వండుకుండు. కానీ రుణమాఫీ జరగలే. ఆయన ఇచ్చింది మిత్తికే సరిపోయింది, అసలు అట్లే మిగిలిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 25,35,000 రైతు కుటుంబాలకు 20,614 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతంటే రాజు అని నిరూపించామన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మరుక్షణం 25,35,000 రైతు కుటుంబాలకు 20,614 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేసి రైతంటే రాజు, వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేస్తామని మన ప్రభుత్వం నిరూపించింది. అదే కాకుండా